హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, మరో శ్లోకాన్ని పంచుకుంటానండి. లీలా శుక్ల వారిది. ఇది కూడా మన మీద మేమే పఠిస్తున్నాను. మాతః కిం యదునాథ దేహి చషకం కిం తేన పాతుం పయః తన్నాస్తస్య కదాస్తి వానిసి నిశాకా వా అంధకారోదయః ఆమీల్యాక్షి యుగం నిశాప్యుపగతా దేహీతి మాతర్ముహు వక్షోజాంశుకర్షణోద్యకరః కృష్ణః సపుష్ణాతు సహ. ఇక్కడ శ్రీకృష్ణుడు, యశోదాదేవి ఈ బాల్య సంఘటన వర్ణితమవుతోంది. నిన్న కృష్ణుడు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి మాతః అన్నాడు, అమ్మా అన్నాడు. కిం యదునాథ, ఈ యదుకులానికి నాథుడు చెప్పు రాజా, చెప్పు నాయనా, చెప్పు రాజా అన్నదన్నమాట. కిం యదునాథ, ఈ యదుకులానికి అంతటికి రాజువు నువ్వు చెప్పు. దేహి చషకం, నాకు గిన్నె కావాలి అన్నాడు. అంటే కిం తేన, ఎందుకు అంటే పాతుం పయః, పాలు తాగాలి అంటే ఆవిడంది తన్నాస్తస్య, పాలు ఇప్పుడు లేవు అంటే కదాస్తి, ఎప్పుడుంటాయి అన్నాడు. వా నిసి, రాత్రవని, ఎందుకంటే రాత్రి అయితే సాయంకాలం అయితే గోవులు ఇళ్ళకొస్తాయి, ఆ చీకటి పడుతున్న వేళ పాలు పితుకుతాం సంధ్యావేళ, తర్వాత కాచేపటికి రాత్రి అవుతుంది కాబట్టి వా నిసి నిశాకావా. చీకటి అవ్వడం అంటే చీకటి రావాలి అంటే ఏమిటి అంటే అంధకారోదయ, రాత్రి కావాలి అని అన్నావు కదా, రాత్రి అంటే ఏంటి అంటే చీకటి అవ్వడం అన్నది. వెంటనే ఈయన ఆమీల్యాక్షి యుగం, ఆ కళ్ళు గట్టిగా మూసేసుకుని వెంటనే నిశాప్యుపగత దేహీతి, ఆ చీకటి అయిపోయింది నాకేం కనబడడం లేదు, కళ్ళు మూసుకున్నాడు తను, బయట చీకటి అయింది అని అంటూ నాకు గిన్నె ఇచ్చేయి. మాతర్ముహు అంటూ అమ్మ మొహాన్ని, అమ్మ కొంగుని పట్టుకొని వక్షోజాంశుక కర్షణోద్యకరః, అమ్మ మొహం వైపు చూస్తూ ఆ కొంగు పట్టుకుని లాగుతూ కాళ్ళు వాటేసేసుకొని గట్టిగా చిందులేస్తూ కళ్ళు మూసుకున్నాడు. చీకటి అయిపోయింది, నువ్వు చీకటి అయితే పాలుంటాయన్నావు కదా, ఆ చీకటి అయిపోయింది నాకేం కనబడడం లేదు, కాబట్టి ఇస్తావా లేదా, గిన్నె ఇస్తావా లేదా, పాలు ఇస్తావా లేదా అని చిందులేస్తూ ఉన్నటువంటి ఆ చిలిపి కృష్ణుడి పాదాలని ఎప్పుడు చూస్తాను కదా. ఎంత అందమైన భావన. మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. ఏదో ఫలానా అవ్వాలి అంటే కాలం అయ్యే వరకు వేచి ఉండకుండా మనకి మనం అనువర్తించేసుకొని అయింది, టైం అయింది, ఇచ్చేయి. మనం వేచి ఉండాల్సిందే, సూర్యోదయానికైనా సూర్యాస్తమయానికైనా. చివరికి పాలు తోడు పెడితే అది తోడుకోవడం కోసమైనా మనం వేచి ఉండాల్సిందే. మన చేతుల్లో ఏముండదు, కానీ అన్నీ మన చేతుల్లో ఉన్నాయనుకొని ఏదో పరిస్థితులు మార్చేసామనుకొని ఏదో జరిగిపోతాయి కొన్ని, కానీ వాటికి లిమిటేషన్స్ ఉంటాయి. అది జరిగింది అంతే, అది కాలం అనుగ్రహించి అనే స్పృహతో మనం ఉండాలి, అంతేగాని మనం చేసినంత వలన అది అవ్వడం కాదు. కాలం అనుగ్రహిస్తే అవుతుంది, అలాగని పురుష ప్రయత్నం లేకుండా ఉండకూడదు, ప్రయత్నించకుండా ఉండకూడదు. ఇంత ద్వంద్వంతో ఉంటుంది మనకి సనాతన ధర్మంలో ధర్మ సూక్ష్మత, కర్మ, దాని ఫలితం, ఆ ఫలితం ప్రాప్తించడం, వీటి మధ్య ఇంత జిగిబిగి ఉంటుంది. ప్రయత్నం లేకుండా నీవు సంపాదించుకున్న సొమ్మే నువ్వు బ్యాంకులో పెట్టుకుందే, కానీ బ్యాంకుకి వెళ్ళి చెక్ డ్రా చేసుకోకుండా, లేక ఏటీఎంకి వెళ్ళి పిన్ పెట్టి కార్డు పెట్టి డ్రా చేసుకోకుండా ఆ డబ్బు రాదు, నీ స్వార్జితమే, కానీ ఒక పురుష ప్రయత్నం కూడా ఉంటుంది. అలాగే నీ కర్మఫలమే, కానీ రావడానికి నువ్వు మళ్ళీ కొంత ప్రాథమికంగా పురుష ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది తెలుసుకోకుండా ఏవేవో. కాబట్టి పెద్దలు చెప్పే జ్ఞానాన్ని, ఇది నేను పెద్దల నుండే గ్రహించానండి, కాకపోతే నా సొంత శైలిలో మీతో పంచుకుంటున్నాను, బోధించడం లేదు సుమా, పంచుకుంటున్నాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్.
Please support Amma Odi Mata Anantananda to spread the truth of either spying or spirituality. Thank you for watching.